బోధించి చక్రధారి ఆకృతినిమ్మని ఆదేశిస్తున్నాడు. రాయి కూడా ధర్మాన్ని బోధించే నేల మీద శిలలు కూడా సద్గురువులవుతాయి, సనాతన ధర్మానికి సాక్షులవుతాయి. వాసుదేవ నమోస్తుతే. సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో చక్ర ప్రచోదయాత్. మీరు చెక్కిన విగ్రహం అద్భుతంగా ఉంది గురుగారు. ఈ దివ్యమంగళ విగ్రహానికి ప్రత్యేకత ఉంది నాయన. ఎక్కడ చూసినా స్వామి మురళీధరుడై చిద్విలాసంగా నవ్వుతూ మనకు దర్శనమిస్తాడు. కానీ దుష్ట శిక్షణ కోసం ఉగ్రరూపుడైన చక్రధారిని ఎక్కడైనా చూశావా? ఏ ధర్మస్థాపన కోసమో స్వామి నాకు ఈ సంకల్పాన్ని కల్పించాడు. ఈ భూమి మీద ఎక్కడా లేని విధంగా సుదర్శన చక్రంతో ఈ వాసుదేవుని విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠింపబడుతుందో. మన ఈశాన్యం బిట్టంట ఆ కంసరాజు పొలంలో కలిస్తే ఆడికి కలిసి వస్తుందంట. ఇవ్వకపోతే లాక్కుంటాడంట. పోలీసు వాడిని పంపిస్తున్నా. ఏం పీక్కుంటాడో పీక్కుంటాడు. అమ్మా, కంసరాజు గారు ఎక్కడ?